నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. నేను బాగా క్రూరమైన వ్యక్తిని అనమాట. మా మదర్ని కొట్టాను, మా ఫాదర్ని కొట్టాను, మా సిస్టర్స్ని కొట్టాను బాల్యంలోనే. అప్పటి నుంచి నేను మా నాన్నని 16 సంవత్సరాలు నాన్న అని పిలవలేదు. నాకు తెలిసిన ఇండియాలో ప్రతి బ్రాండ్ తాగాను మందు. అందుకని నేను సూసైడ్ చేసుకుందాం, ఇంకెందుకు, హిందూగానే పుట్టాలి, హిందూగానే చచ్చిపోవాలి, ఇదే అన్నట్టు గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత నేను సినిమా ఫీల్డ్లో చాలా రోజులు పనిచేశాను. నేను వంశీ గారి దగ్గర పనిచేశాను, ఫిల్మ్ డైరెక్టర్ వంశీ గారి దగ్గర. నేను పనిచేసేటప్పుడు కూడా వంశీ వాళ్ళ వైఫ్ని 2 times చర్చికి తీసుకెళ్ళాను. 2013లో 12లో ఒకటి నిర్భయ అనే కేసు జరిగింది ఢిల్లీలో. హైదరాబాద్లో 2013లోనే ఇంకో కేసు జరిగింది. అది చేసింది నా డ్రైవరే. పూర్తిగా 2,80,00,000 వరకు లాస్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనతో ఉన్న సహోదరులు నాకంటే కూడా మీకు బాగా తెలుసు. అనేక ప్రాంతాలు, అనేక ఊర్లు, వేల ఊర్లు తిరిగి ప్రతి వ్యక్తికి సువార్త అందిస్తున్నటువంటి బ్రదర్ మల్లికార్జునరావు గారు మనతోనే ఉన్నారు. అయితే బ్రదర్ సాక్ష్యాన్ని, మరి వారు ఎందుకు అలాగ సువార్త చేస్తూ ఉన్నారు, వారు ఎలాగ రక్షణ పొందారు, వారి కుటుంబ విషయాలు, వారి రక్షణ సాక్ష్యాన్ని మరి అడిగి మనం తెలుసుకుందాం. బ్రదర్ వందనాలు. బ్రదర్, మొట్టమొదట మీరు క్రైస్తవులా లేదా అన్ని కుటుంబం నుంచి వచ్చారా? మీ రక్షణ సాక్ష్యాన్ని తెలిపి తర్వాత ఈ విధమైన పరిచర్య చేయడానికి మీకు ఎవరు ప్రోత్సాహం, అది మాతో తెలపండి బ్రదర్. నా పేరు మల్లికార్జునరావు చల్లాన. మేము హైందవ కుటుంబమే. నేను యాక్చువల్గా నాకు ఒక అక్క, ఒక చెల్లి. మా నాన్నగారికి అసలు యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు. భయంకరమైన విలేజెస్లో మీకు తెలుసు బాగా క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండేది. మేము కన్వర్టెడ్. అయితే నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళాను. నాకు ఎప్పుడు ఏమీ అనిపించలేదు. ఏదో సరదాగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళేవాళ్ళం, గుండు చేసుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు జస్ట్ నాకు 7 yearsకి ఫస్ట్ టైం వేసుకున్నాను. ఈ కానుకల డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి బండల కింద దాచిపెట్టి పిల్లలకి స్కూల్లో వాళ్ళకి కొనిచ్చి బాగా ఎంజాయ్ చేశాను. అప్పుడుండే ఎంజాయ్లు అప్పుడు. ఓకే. అట్లాగే పెద్ద అయినాక కూడా వేసుకున్నాను. 9 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నాను. అప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ 17 yearsకి ఒకసారి, 18 yearsకి ఒకసారి వేసుకున్నాను. అప్పుడు బాగానే ఉన్నాను. కానీ వెళ్ళి ఏదో 40 రోజులు మాత్రమే దీక్షగా ఉండేవాడిని. కానీ మిగతా రోజుల్లో మాత్రం నా ఇష్టం వచ్చినవి నేను చేసుకునేవాడిని. సో నాకు అది నచ్చలేదు. అంతా కొంచెం బాగా మూఢనమ్మకాలు అవన్నీ అనిపించినాయి. ఇట్లాగే నేను లోకంలో ఇంకా అసలు ఏదో టెంపుల్కి వెళ్తున్నామంటే ఏదో ఓహో అందరు అమ్మాయిలు వస్తూ ఉంటారు కదా చూడటానికి, లేకపోతే ఏదో అంత టైం పాస్కే, కానీ భక్తిగా అయితే మాత్రం వెళ్ళేవాడిని కాదు. నేను బాగా క్రూరమైన వ్యక్తిని అనమాట. రోజు స్కూల్కి వెళ్ళమంటే మా అమ్మ అసలు నా వెనకాల వస్తుంది. ఆమె ముందుకెళ్తాను, వెనకపోతే వెనక్కి వెళ్తాను. స్కూల్కి మాత్రం వెళ్ళేది ఉండదు. అక్కడ ఇక్కడ దాక్కొని టయానికి వచ్చేవాడిని. మా నాన్నగారు చిన్న కాంట్రాక్టర్. మాకు క్రేన్ ఉండేది. మా నాన్నగారు చాలా బావులు అవన్నీ చేయించేవాళ్ళు. ఎప్పుడు ఒక 20-25 మంది లేబర్ ఉండేవాళ్ళు. ఎప్పుడు డబ్బులు ఇంట్లో అప్పట్లో ఉండేవి. పెద్ద కట్టలు అంటే 100 rupees. అసలు రోజు వాటిలో నుంచి సైలెంట్గా తీసుకెళ్ళిపోయి బండల కింద పెట్టడం, దాచిపెట్టడం, పిల్లలందరికీ కొనివ్వటం, ఇంటికి రావటం. నేను ఇవన్నీ చేసేవన్నీ మా చెల్లి చెప్పేదన్నమాట ఇంటి దగ్గర. మా చెల్లిని ఏం చేసేవానంటే, మేము నడవాలి అంటే 1 kilometer స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలి. ఆ పాడుపడిపోయిన కాలువ ఉంటే ఆ కాలువలో అన్ని ముళ్ళు, రేగి ముళ్ళు అవి ఉంటాయి, ఎండిపోయిన కాలువే. మా చెల్లి రోజు ఇంటి దగ్గర చెప్తుంది, నేను దొంగతనం చేసేది, ఇక్కడ ఇంట్లో కొనేది, ఇంట్లో డబ్బులు దొంగతుందంటే మాట్లాడుకుంటున్నారు. అందుకని ముళ్ళల్లో నడిపించేవాడిని, చాలా కొట్టేవాడిని. కొన్ని వేల సార్లు కొట్టాను మా చెల్లిని అయితే. ఆ తర్వాత ఇంట్లో ఏదైనా కర్రీ సరిగ్గా బాగోలేదు అంటే, నాకు నచ్చిన వంట లేదు అంటే ఎవరిని తిన్నేమో నేను తిన్నాను. ఆ కర్రీది పట్టుకొచ్చి ఎత్తేస్తాను
పగలగొట్టేస్తాను కింద అట్లా కొన్ని చాలాసార్లు జరిగిపోయింది. మా మదర్ని కొట్టాను, మా ఫాదర్ని కొట్టాను, మా సిస్టర్స్ని కొట్టాను బాల్యంలోనే. మాకు కరీంనగర్ దగ్గర మా ఫాదర్ కాంట్రాక్ట్ వర్క్ చేయించాడు ఒక 8 years. అక్కడే ఉన్నాం. ఇంకా కాంట్రాక్ట్ వర్క్ వద్దులేని ఒక డోజర్ కొనిచ్చారు నాకు. ఆ డోజర్ని తీసుకొని మేము పొలాలు లెవెల్ చేసేదన్నమాట. అవి చేస్తూ ఉండేవాడిని. మెయింటెనెన్స్ నాకే ఒప్పచెప్పేశారు చిన్న వయసులోనే. నేను దానికి ముందు నుంచే మా ఫాదర్ని అడుగుతున్నాను, నాకు బండి కావాలి కొనివ్వాలి అని. నువ్వు ఒక్కడే ఉన్నావు అబ్బాయి, ఇంత చిన్న వయసులో 14 సంవత్సరాలు నీకు బండి ఎందుకు, ఇంకో 4 ఏళ్ళు పోనీలే కొనిస్తాను, నీకు ఏదైనా అయితే మాకు ప్రాబ్లం అయిపోతుంది, ఒక్కడవే కదా అని చెప్పాడు. నేను అలిగాను అనమాట ఆయన మీద. అప్పటి నుంచి నేను మా నాన్న 16 సంవత్సరాలు నాన్న అని పిలవలేదు, బండి కొనిలేదని. 16 సంవత్సరాలు ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటాం. అయితే నేను ఇట్లాగే లోకంలో 2009 వరకు నాకు తెలిసిన ఇండియాలో ప్రతి బ్రాండ్ తాగాను, మందు మొత్తం తిరిగాను, తాగాను. మాణిక్చంద్ ₹2 ఉన్నప్పుడు దగ్గర నుంచి వేసుకునేవాడిని. ఇప్పుడైతే 24 రూపీస్ ఎంత అయిందో అసలు తీసేసినట్టున్నాను. బాగా లోకంలో చెడిపోయాను అన్ని విధాలుగా. ఇంకా కెమెరా ముందు చెప్పలేని పాపాలు కూడా భయంకరమైనవి చేశాను. ఒకసారి పాపం చేయడానికి నా ఫ్రెండ్ ముస్లిం అబ్బాయి ఉన్నాడు, షఫీ అని, కొత్తగా పాపం స్టూడియో పెట్టుకున్నాడు. ఆ అబ్బాయిని రమ్మని చెప్పాను. పాపం చేయడానికి నేను ఒక్కడే మాట్లాడుకున్నాను. నా బండి వెనకాల వేరే సమ్ పర్సన్ XYZ. అయితే ఆ పాపం చేయడానికి వాళ్ళు నా ఫ్రెండ్ ఆ అబ్బాయి కూడా ఇంకొక అబ్బాయిని ఎక్కించుకొని వచ్చాం, వేరే ఊరికి వచ్చాం, మా ఊరి దగ్గర నుంచి. అందరం తాగే ఉన్నాం. ఒక ట్రాక్టర్ సుబాబులు కట్టెలు వేసుకుని వెళ్తుంది. అది స్పాట్ వచ్చింది, వీళ్ళు క్రాస్ చేయడంలో టైమింగ్ లేక అయిపోయింది. స్పాట్ ఇక్కడ గుచ్చుకుంది, ఇక్కడ మోకాల దగ్గర తగిలింది, పడిపోయాడు. స్పాట్ డెడ్ మా ఫ్రెండ్ షఫీ అన్న అతను. నాకు బాగా ఇష్టమైన ఫ్రెండ్. వాడు ఎప్పుడు పాపం చేయలేదు, నేను చాలాసార్లు చేశాను, కానీ ఆ రోజే నేనే బలవంతంగా తీసుకెళ్ళాను అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఏమో ఒకే కాలు 14 చోట్ల ఇరిగింది. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు ఏం చేయాలో అర్థం కాక 108కి మాత్రం ఫోన్ చేశాను. అప్పుడు నాకు కూడా మొబైల్ ఉండేది. ఫోన్ చేశాను, అది వచ్చేదాకా చూశాను, కానీ వాళ్ళు ఎక్కించుకొని ట్రీట్మెంట్ కోసమని సిటీకి తీసుకెళ్లారు, ఒంగోలు వైపు. నేను ఇంకా భయపడి ఏం చేయాలో అర్థం కాక నేను వెళ్ళి వేరే ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేసి ఆ బండి అక్కడ పార్క్ చేసి హైదరాబాద్ పారిపోయాను. సో నా కాంటాక్ట్లో ఉండే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అప్పుడు వయసు కరెక్ట్గా ఎంత ఉంటుంది? నాకు అప్పుడు వయసు 24 ఉంటుంది. నాకు ఎవరు ఫోన్లో నాకు ఎవరు ఫోన్ చేసినా, నేను ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళందరిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడుతున్నారు పోలీస్ స్టేషన్లో. దీంట్లో మా అక్క, మా బావ, మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. మా అమ్మని మా నాన్న కొంచెం ఓల్డ్ ఏజ్ అని ఏమన్నా తీసుకెళ్ళలేదో తెలియదు. సో ఇంకా భయపడిపోయి అప్పుడు రూపాయి కాయిన్ బాక్సులు ఉండేవి. మా మదర్ ఫోన్ చేశారు, ఇట్లా అందరిని తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, లేకపోతే చచ్చిపో, నీ ఇష్టం, మా పరువు పోయింది, మాకు ఇబ్బంది అయిపోతుందని బాగా ఏడ్చి బాగా బాధతోటి ఇంకా వేదన చెప్పేది కాదు. నేను కూడా ఇంకా భయపడిపోయి చెన్నై పారిపోయి ఒక హోటల్లో, సుప్రియ హోటల్ అని ఉంటుంది ఒకటి, తెలుగు హోటల్, పాండీ బజార్లో, తెనాలి వాళ్ళది. అక్కడే పనిచేశాను 2 months. వాళ్ళు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళు దేవుడి గురించి కొంచెం చెప్పారు, నేను అంతగా పట్టించుకోలేదు. అయితే మళ్ళీ రిటర్న్ వచ్చాను చెన్నై నుంచి హైదరాబాద్. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మధ్యలో వెళ్ళిపోతున్నావు కదా అని డబ్బులు ఇవ్వలేదు. సరే వదిలేసి వచ్చాను. పేరు మార్చుకొని తిరగాల్సిన పరిస్థితి అనమాట. అంటే ఆ కేసు ఒకటి, ఆ ముస్లిం వాళ్ళు నన్ను ఎక్కడ కనిపించినా చంపేస్తారు. సరే మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కొంచెం క్రైమ్ చేస్తున్నాను, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని నేను సూసైడ్ చేసుకుందాం, ఇంకెందుకు. నేను నా ఫ్రెండ్ తోటి షేర్ చేసుకున్నాను, మాది పలానా అడ్రస్, పలానా ఊరు. నా దగ్గర ఫోన్ నెంబర్లు అయితే లేదు, నా ఫోన్ అంతా నల్లగొట్టేసి వేసేసాను. ఎందుకంటే ట్రాకింగ్ సిస్టమ్ నడుస్తుంది. అందుకని నా ఫోన్ అంతా పగలగొట్టేసి బాత్రూమ్లో వేసి వాటర్ పోసాను. నేను చనిపోదాం అనుకుంటున్నాను, మాది పలానా అడ్రస్ అని చెప్పాను. అతను ఏం చేశాడంటే, అతను క్రిస్టియన్, నాకు అప్పటిదాకా తెలియదు. పిచ్చోడా, చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ ఇంకా పెద్ద బాధ ఉంటుంది, ఇక్కడైనా తప్పించుకుని తిరగచ్చు అని చెప్పి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అమీర్పేటలో, నాకు బాగా గుర్తుంది, హైదరాబాద్ అమీర్పేటలో, ఎల్లారెడ్డిగూడలో నాకు ప్రార్థన చేయించాడు. ప్రార్థన ఫస్ట్ టైం అదే. నాకు అసలు ప్రార్థన అలా చేసుకోవాలంటే తెలియదు. వీళ్ళు మోకాలు వేసి నిలబడ్డారు, నేను కూడా నుంచున్నాను. నా దగ్గర 20 రూపీస్ ఉంటే 20 రూపీసే కానుక ఇచ్చాను, పాస్టర్ గారికి అంటే ఇవ్వాలంట ప్రార్థన చేస్తాను. అసలు సూసైడ్ చేసుకుందాం అన్నంత ఆలోచన పోయి నాకు అసలు చాలా ప్రశాంతత కలిగింది ఆ టైంలో. ప్రేయర్ అయిపోయిన విత్తిన అసలు మినిట్స్లోనే అసలు చాలా. నేను అసలు అప్పటిదాకా ఆపోజిట్ అనమాట. నా క్రిస్టియన్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అరే బాబు ఈరోజు క్రిస్మస్, మా ఇంట్లో నువ్వు భోజనం చేయాలంటే నేను బూతులు తిట్టేవాడిని. ఏరా ఎట్లా కనిపిస్తున్నా, నీ క్యాస్ట్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, అంత ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి వాడిని నాకు అసలు ప్రార్థన చేసుకున్న తర్వాత చాలా ఫీల్ అయిపోయాను. దీనికి ముందే మా అమ్మగారు కూడా అప్పుడప్పుడు మా ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళ మాటలు అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉండేది. నేను తిట్టేవాడిని ఇంటి పక్కన, అసలు క్యాస్ట్ పేర్లు తిట్టేవాడిని. ఇంటి పక్కన వీళ్ళంతా తయారైపోయారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలా పాడు చేస్తున్నారు, హిందూగానే పుట్టాలి, హిందూగానే చచ్చిపోవాలి, ఇదే అన్నట్టు గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా నాకు చాలా రిలీఫ్ అనిపించింది.
నేను ఇంక రెగ్యులర్గా చర్చిలోనే ఉంటున్నాను. ఆయన పాస్టర్ గారు అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది. అనిపించింది. నచ్చింది. ఆ తర్వాత నేను సినిమా ఫీల్డ్లో చాలా రోజులు పనిచేశాను, జూనియర్ ఆర్టిస్ట్గా అటు ఇటు చాలా రోజులు పనిచేశాను. నాకు ఆ వచ్చేపోయే దారిలో ఒక చర్చిలో ఒకసారి పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. నాకు బాగా నచ్చింది వాళ్ళు. ఆయన అమెరికన్ మిషనరీగా వచ్చాడు. ఆ పాస్టర్ గారు అమెరికన్ అయితే ఒక మూవీ వేస్తూ ఉంటారు ప్రొజెక్టర్ మీద. ఇట్లా నాకు ఆయన దగ్గర పరిచయం అయిపోయి ఆయన దగ్గర ఒక 2 సంవత్సరాలు ఉండిపోయాను. 2 సంవత్సరాల దాకా ఇంటికి ఫోన్ చేయలేదు. నేను ఉన్నానో లేదో తెలియదు, ఫోన్ నెంబర్ ఏమన్నా ఏం తెలియదు. 2.5 సంవత్సరం తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళా. నేను వంశీ గారి దగ్గర పనిచేశాను, ఫిల్మ్ డైరెక్టర్ వంశీ గారి దగ్గర. నేను పనిచేసేటప్పుడు కూడా వంశీ వాళ్ళ వైఫ్ని 2 times చర్చికి తీసుకెళ్ళా. అంజనా సౌమ్య సింగర్ దగ్గర పనిచేశాను, ఆమెను ఒకసారి చర్చికి తీసుకెళ్ళా. వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని ఆమెను ముగ్గురిని కలిపి ఒకసారి చర్చికి తీసుకెళ్ళా. ఆ తర్వాత ఇంకా అవి మానేసి నేను ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అంటే దేవుడిని నమ్ముకున్నాను కానీ పరిపూర్ణంగా లేదు. బాప్తిసం కూడా తీసుకున్నాను, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను, అది లాస్ అయిపోయింది. ఆ తర్వాత మ్యాన్ పవర్ సర్వీస్ పెట్టాను. 2013లో 12లో ఒకటి నిర్భయ అనే కేసు జరిగింది ఢిల్లీలో. హైదరాబాద్లో 2013లోనే ఇంకో కేసు జరిగింది. అది చేసింది నా డ్రైవరే. అయితే అతనికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. నా దగ్గర పనిచేసేవాళ్ళే, కారు నాది కాదు, నా దగ్గర పనిచేసేవాళ్ళు. సో అది జరిగింది. ఆ తర్వాత బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది దానికి ముందే. మ్యారేజ్ అయిన తర్వాత ఈ నోట్ల మార్పిడితోటి సగం బిజినెస్ పోయింది. ఆ తర్వాత జిఎస్టీ పెట్టారు, దాంతో సగం బిజినెస్ పోయింది. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. పూర్తిగా 2,80,00,000 వరకు లాస్. ఇంక నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. బిజినెస్లన్నీ క్లోజ్ చేసిన తర్వాత అయినా కూడా నేను దేవుని పని చేస్తానే ఉన్నాను. అప్పుడు కూడా నేను వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేవాడిని, న్యూ టెస్టిమెంట్ ఇచ్చేవాడిని, పాంప్లెట్స్ కొన్ని కొట్టించాను, శాశ్వతమైన ప్రేమ అని. తర్వాత సరే నేనైతే పాస్టర్ అయితే అవ్వను, నాకైతే దేవుడి పని చేయాలని బాగా ప్రేరేపణ అయితే ఉంది, పిలుపు కూడా ఉంది. అట్లా అని పాస్టర్ని కాదు, నేను జస్ట్ ఎవెంజలిజం కూడా చేయను, జస్ట్ పరిచారకుడిగానే ఉండి ఏమైనా చేద్దామని స్టార్ట్ చేశాను. జనవరి 10వ తేదీ స్టార్ట్ చేశాను 2022లో. ఇప్పటి వరకు 1050 విలేజెస్ అయిపోయినాయి. ఇప్పటి వరకు 1150 ఊర్లు అయిపోయినాయి. అంటే నా టార్గెట్ ఏంటంటే నేను అట్లా తీర్మానం తీసుకున్నాను, 2 స్టేట్లలో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి ఒక్కరితోటైనా సరే మాట్లాడి వాళ్ళకి పాంప్లెట్ ఇవ్వాలి, క్లియర్గా మాట్లాడి అనేది నా టార్గెట్. నేను ఒక్కడనే, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, అన్ని బిజినెస్ అంతా లాస్ అయిపోయాను. నాకు దేవుడి దయ వల్ల ఓన్లీ సెల్ ఫోను, కారు, సెల్ ఫోన్ తప్ప ఇంకంతా కొట్టకపోయినట్టు కోట్ల రూపాయల బిజినెస్లు చేశాను. నన్ను దేవుడు పారిపోయిన వాడిని కోటీశ్వరుని చేశాడు. బట్ మళ్ళీ జీరో అయ్యాను. అంటే జీరో అయ్యాను కానీ నా దగ్గర అకౌంట్లో ₹1,00,00,000 పైన ఉన్నప్పుడు కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు ఏమీ లేకపోయినా సరే కారులోనే పడుకొని ఎక్కడో దొరికిన కూడా తిని వేరే వాళ్ళకి చెప్తే అసలు ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ నేను ఎప్పుడు అనుభవించలే. ఇప్పుడు మాత్రం తెలుస్తుంది నాకు అది, దేవుని ప్రేమ అసలు ఎలా ఉంటుందో, దేవుడు పని చేస్తే తృప్తి అనేది నాకు తెలుస్తుంది. ఎక్కడ సాయంత్రం అయిపోతే అక్కడే పెట్రోల్ బంక్ దగ్గర పడుకుంటాను, లేదంటే ఏదైనా మందిరం ఉంటే అక్కడ అడుగుతాను. వాళ్ళకి ఏమన్నా కొంచెం కంఫర్ట్గా అన్కంఫర్ట్గా ఏమైనా ఉంటే, దోమలు అట్లాంటివి ఉంటే నేనే అడ్జస్ట్ అయిపోయి అక్కడే మందిరం ముందే కారు పెట్టుకుని కారులోనే పడుకుంటాను. బాగా అలవాటు అయిపోయింది, ఇప్పుడు 300 రోజులు పడుకుంటాను కారులోనే. పాంప్లెట్స్ ఏమో 1,00,000 కొట్టించాను, ఫస్ట్ 10,000 కొట్టించాను, తర్వాత 90 కొట్టించాను. ఇప్పటి వరకు 87,000 పాంప్లెట్లు అయిపోయినాయి. నేను ఎక్కడ వేస్ట్ చేయలేదు పాంప్లెట్. ప్రతి ఒక్కరికంటే 80,000 మంది కలిసి ఇచ్చేసారు. 85 అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, సపోజ్ ఎవరన్నా పక్కన ఒకరిద్దరు వస్తారు, అట్లాంటప్పుడు ఇది కూడా చదువుకుండా ఇచ్చినవి ఉన్నాయి కానీ ఇంకెక్కడ వేస్ట్ చేసినవి లేదు. ఓకే, అంటే 87,000 పాంప్లెట్స్ అయిపోయినాయి అంటే దగ్గర ఒక 13,000 తీసేసినా కూడా ఖచ్చితంగా 70,000 మందితో అయితే మాట్లాడిచ్చాను. ఎక్కడ వేస్ట్ చేయలేదు. అది చదివితే మాత్రం ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. అయితే నాకు ఇప్పటి వరకు నేను చెప్తే 51 మంది బాప్తీసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. అసలు చాలా మిరాకల్ ఏంటంటే, నాకు ఫేస్బుక్లో సిస్టర్ పరిచయం, మరి కర్ణాటక. ఇట్లా మీరు బాగా మాట్లాడుతున్నారు, మీరు బాగా చేస్తున్నారు సర్వీసు, మీ సర్వీస్ మాకు నచ్చింది అని కొంచెం ఇట్లా మాట్లాడుతుంటే, మీ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను సిస్టర్ ఒకసారి అంటే నెంబర్ ఇవ్వలేదు ఆవిడ. కొంచెం అది డిస్కషన్ జరిగింది. ఓకే, 15 రోజుల తర్వాత ఆవిడే మెసేజ్ చేశారు, నెంబర్ మాట్లాడండి ఏంటి అనేది. ఒకే ఒక ఫోన్ కాల్ మాట్లాడాను. ఆవిడ విడో, ఆమె వాళ్ళ బ్రదర్కి మ్యారేజ్ అవ్వలేదు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ కూడా విడోనే, వాళ్ళ ఫాదర్ లేడు. వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ చెల్లి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మదరు, ఈమె 9 మంది. మీరు ఎప్పుడు వస్తారు పాస్టర్ గారు, బాప్తీసం తీసుకుంటాం అని అన్నారు. ఒకే ఒక ఫాల్. అంటే నాదేం లేదు అక్కడ గొప్పతనం, దేవుడు కార్యం చేశాను నేను మాట్లాడినప్పుడు. సో నేను పాస్టర్ గారిని కాదమ్మని తెలిసిన పాస్టర్ గారిని తీసుకెళ్ళి బాప్తీసం ఇప్పించొచ్చాను. నాకు అనిపించింది, ఓహో ఇట్లా నేను చెప్తే కూడా జనాలు తెలుసుకుంటున్నారు అంటే నేను చేసే పనికి విలువ ఉంది అని నేను డిసైడ్ అయిపోయి అప్పటి నుంచి ఇంకా అసలు విచ్చలవిడిగా చేసేస్తున్నాను.
ఇంకా ఎవరు ఎన్ని వీడియోలు పెట్టుకున్నా నేనైతే ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ దేవుడిని ఏ దేవతని కూడా వాళ్ళు నమ్మే దేవతని నేను కించపరచట్లేదు. ఓకే. నేను చేయాల్సింది గూగుల్ లెక్కల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో 28,300 విలేజ్లు ఉన్నాయి. ఇప్పటికి నేను చేసిన ఓన్లీ 1015. ఓకే. ఇంకా చెయ్యాలి. ఇదంతా చేయడానికి నాకు మినిమం 6 years పడుతుంది. నేను క్యాలిక్యులేషన్ వేస్తున్నాను. మ్యాక్సిమం నేను వారానికి 1-2 రోజులు తప్ప 5 రోజులు పని చేస్తానే ఉన్నాను. నేను ఇంటికి వచ్చేది ఓన్లీ 10 రోజులకి, మినిమం 8 days లేదా 10 days లేదా 14 daysకి వచ్చేసి బట్టలు వాష్ చేసుకుని అరేంజ్ చేసుకుని వెళ్ళిపోవటం. అయితే బ్రదర్, ఈ సంవత్సర కాలంలో మామూలుగా ఎదురైన అవరోధాలు మనుషుల వల్లే కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విధమైన అవరోధాలు మీరు ఎదుర్కొని చెప్పండి కొన్ని. అయితే చాలా మంది ఆ బోర్డులు పగలగొట్టే వాళ్ళు ఉన్నారు. బాక్స్ అయితే ఒక ఆయన ఎత్తేసాడు, ఒక ఆయన కారు అద్దం పగలగొట్టిపోతాడు, ఒకడేమో తీసుకొని తుడుచుకొని నువ్వే పడేసి వెళ్ళిపోతాడు, ఒకడేమో ఉమ్మూస్తాడు, గుట్కానే ఊసిపోతాడు అద్దం మీద. నా మీద కాకపోయినా నా పక్క అద్దం మీద ఊసేసి వెళ్ళిపోతాయి, పోరా నువ్వు పోరా అంటాడు. పోనీ నాకేం ఇబ్బంది లేదు, యేసు ప్రభు అంత గొప్పోడే, ఆయనే ఊపించుకున్నాడు, ఇంకా మనకేముంది ఇలా అన్నట్టుగా నేను దాంట్లో వెళ్ళిపోతున్నాను. ప్రభు కోసం పర్లేదు, నేను కూడా ఈ రకంగా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళే, వాళ్ళ గురించి ఇంకా ప్రార్థన చేసే వెళ్తాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇట్లా చాలా మంది నాకు పిచ్చోళ్ళు ఎవరన్నా కనిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మ్యాక్సిమం టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టి, వీలైతే స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుండు చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు, గడ్డాలు అవన్నీ పెరిగిన వాళ్ళు చాలా పెట్టాను. ముందు మెయిన్ అసలు నేను ఈ స్థితిలో ఉండడానికి మా అమ్మ ప్రార్థన. మా నాన్న క్రిస్టియన్ కాదు కానీ ఆయన అసలు దేవుడిని నమ్ముకోలేదు, కానీ అట్లని పూజలు అవి కూడా ఏం చేయడు, నార్మల్గానే ఉంటాడు. ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా మా అక్క, మా బావ, మా చెల్లి, వాళ్ళ హస్బెండ్, మా వైఫ్ అందరూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ప్రార్థన వల్లే నేను ఈరోజు ఇట్లా ఉన్నాను. ఇప్పుడు సిస్టర్ అంటే మీ వైఫ్ గారి సహకారం ఎలా ఉంది బ్రదర్? ఎందుకంటే ఒక వారంలో 5 రోజులు బయటే ఉంటున్నారు. సిస్టర్ ఎలా? దేవుడి దేవుళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో ఏమైనా ఉన్నా దేవుడి గురించి నేను దేవుడి పని చేస్తుంటే మాత్రం ఆవిడ ఇప్పటివరకు ఇప్పుడు ఆటంకంగా లేదు, సహకారంగానే. అయితే బ్రదర్, ఇప్పుడు జరుగుతున్న సేవ మన పరిచర్యలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ మీరు వ్యత్యాసంగా వెళ్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక సంఘ కాపురిగా పిలిస్తే వెళ్ళటానికి సిద్ధమైన బ్రదర్? దీని గురించి 3 వీడియోలు పెట్టారు నా గురించి. అసలు నేను పాస్టర్గా చేద్దామన్న ఆలోచన నాకు లేదన్నా. అట్లా అని నేను ఏదో ఒక చోటకి మిగిలిపోతే కాదు, నాకు వేరే గోల్ ఉంది. ఇది ప్రభు చిత్తమని నేను అనుకుంటున్నాను, అలా వెళ్ళిపోతున్నాను. పాస్టర్ అయితే మాత్రం అవును, ఎందుకంటే నేను చూసిన పాస్టర్లు చాలా మంది ఉన్నారు. అంటే నేను వీడియోలో వాళ్ళు వింటారు, నేను చెప్తాను. కడపలో అశోక్ అని ఒక బ్రదర్ బీటెక్ చదివాడు, నాకు హైదరాబాద్లో ఒక మందిరంలో పరిచయం. వాళ్ళు బాగా పేదవాళ్ళు, వాళ్ళ నాన్న ఆటో నడుపుతాడు, వాళ్ళ అమ్మ డైలీ లేబర్ ఈ సిమెంట్ పనికి వెళ్తూ ఉంటుంది, 2 చెల్లెళ్ళు. ఇతను బీటెక్ చదివాడు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏమో సరిగ్గా లేవు. ఈ అబ్బాయి జాబ్ చేస్తాడని వాళ్ళు నమ్ముకొని బీటెక్ చదివించారు. ఏం ఉపయోగం లేదు. నా దగ్గర ఒక 3 years ఉన్నాడు హైదరాబాద్లో, మన ఆఫీస్లోనే తింటా ఉన్నాడు, మంచిగా ప్రార్థనా పరుడే. సరే ఏదైతే అయింది, ఇతన్ని పాస్టర్ చేయాలని నేను డిసైడ్ అయిపోయి 2015లో కడప వెళ్ళి 2 లక్షలు పెట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి వేరే పాస్టర్స్ని తీసుకెళ్ళి అతనికి ఆర్డినేషన్ చేయించి పాస్టర్గా ఒక చిన్న సంఘం స్థాపించుకోవడానికి అంతా హెల్ప్ చేశాను. మొత్తం ఎవ్రీథింగ్ నేనే చేశాను. అయితే ఇప్పటి వరకు అతని దగ్గర ఓన్లీ 20 మంది ఉన్నారు. 2015 నుంచి ఇప్పటికంటే దగ్గర 7 సంవత్సరాలు అయిపోయింది. అంటే పాస్టర్గా ఉన్నాడు. నేను బయట ఉండే ఇన్ని వేల మందికి చెప్తున్నాను, పాస్టర్గా ఉండే ఏం ఉపయోగం? అంటే అభివృద్ధి లేదనమాట. అందుకని నేనైతే పాస్టర్ని అవుదామన్న ఉద్దేశం లేదు. ఇట్లాగే ఖచ్చితంగా 28,300 విలేజ్లు తిరగాలి, ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలనేది నా ఉద్దేశం. అంటే నాకు కనిపించిన వాళ్ళతోటి నేనేం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లేకపోతే వాళ్ళ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడలేదు. నాకు రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళు, లేదు ఒక ఊరు వెళ్ళాలంటే ఆ సెంటర్లో నాకు కంఫర్ట్గా ఉందంటే బోర్డులు పెడతాను, నేను ఒకనే తీసుకొని పైన బాక్స్ పెడతాను. అదంతా గాస్పుల్ గురించి ఒక ఆడియో ఉంది, అది పెట్టి అది అయిపోయేదాకా పాంప్లెట్లు పంచుతూ వస్తాను. చాలామందికి అసలు బాగా ఇన్స్పైర్ అవుతున్నారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం ఇట్లా. మొన్న ఒక పిచ్చి అతనికి ఒంగోలు నుంచి కర్నూలు వెళ్ళే రోడ్లో అతనికి తీసుకొచ్చి నేనే స్నానం చేయించి గుండు గీకి నేనే స్నానం చేసి బట్టలేసి కాలు మోకాళ్ళ దగ్గర నుంచి కింద గిరిక దాకా మొత్తం కుళ్ళిపోయిందండి. అసలు 150 కట్లు కట్టుకొని ఉన్నాడు, షర్ట్లు 8 వేసుకొని ఉన్నాడు, ఇప్పుతుంటే ఒకటి వస్తూ ఉంది, భయంకరమైన వాసన. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన టాయిలెట్ క్లీన్ చేసుకోవట్లేదేమో అనుకుంటున్నారు. యాక్చువల్గా ఆయన కాలు మొత్తం పాచిపోయింది, సెఫ్టీకి అయిపోయింది. నేనే క్లీన్ చేసి మెడిసిన్ తెప్పించి అంతా రెడీ చేసి బట్టలు వేసి భోజనం పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత మొన్న కర్ణాటక మీటింగ్ ఉంటే నన్ను సాక్ష్యం చెప్తాను పిలిచారు. ఫస్ట్ మీటింగ్ అదే. వెళ్తుంటే ఏమైందో చూద్దాము అని నేను
వెళ్ళి ప్యాంటు పైకెత్తితే పురుగులు పట్టాయండి, భయంకరంగా బాధేసింది. నేను ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయలేను, నేను ఒక్కనే ఉన్నా. నాకేమో అక్కడ 600 కిలోమీటర్లు వెళ్ళాలి కర్ణాటక, రేపు పొద్దున క్రిస్మస్, ఈరోజు 24వ తేదీ. ఏం చేయాలని వెళ్ళిపోయా. 15 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత నా ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, నువ్వు వెళ్ళి ఏం సాక్షి వెరగదీస్తావు, అక్కడ ఒక మనిషి పురుగులు పట్టిపోతుంది కాలు, ఏం చేస్తాడు. నాకు మళ్ళీ ప్రేరేపణ కలిగి అక్కడే నాకు అప్పుడే ఐడియా వచ్చింది. 108కి ఫోన్ చేసి పలానా చెప్పంగానే అసలు భయంకరమైన రెస్పాన్స్ వాళ్ళది కూడా, విపరీతమైన, అంటే చాలా బాగా అనిపించింది 108 మీద. ఇమ్మీడియట్గా ఇట్లా చెప్పాను, ఎవరు దిక్కులేని వ్యక్తి, నేను మొన్న ఒకసారి సర్వీస్ చేశానంటే మీరు కూడా వచ్చి కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేసేదంటే వచ్చి చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి నేను ఆ తర్వాత వెళ్ళిపోయాను. ఈ కొంతమంది పాస్టర్లు ఏంటంటే వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు అనుకోండి, వేరే చర్చెస్ దగ్గరికి వెళ్ళి మొత్తం పోస్టర్లు వేస్తారు, వేరే వాళ్ళ విశ్వాసులకే పాంప్లెట్లు ఇస్తారు. అట్లా ఎందుకు, చాలా మంది ఉన్నారు ఇంకా దేవుడి గురించి తెలియని వాళ్ళు, అట్లా ఎందుకు చేయరు? అది నాకు మెయిన్ అసలు నచ్చలేదన్నమాట. నేను అందుకని ఎక్కడ కూడా క్రిస్టియన్స్ కాలనీస్ కానీ ఆ క్రిస్టియన్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి పంచను. అసలు నేను మామూలుగా దేవుడిని తెలియని వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పంచుతాను. అంటే ఇంటికేం వెళ్ళను, రోడ్డు మీద ఇదిగో పాంప్లెట్ ఇస్తాను, దేవుడి మాటలు తీసుకుంటే ఓకే, లేకపోతే లేదు. బలవంతం ఎవరిని చేసేలేదు. అట్లానే వాళ్ళ దగ్గరలో టెంపుల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన అక్కడ కూడా దగ్గరికి ఏమి వెళ్ళాం. ఖచ్చితంగా మనకి రాజ్యాంగంలో రూట్ ఏమైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను. నేను 150 మీటర్లు యువతలే పంచుతాను, ఎప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళాను, రోడ్డు మీద అయితే ఇచ్చేస్తాను. అవన్నీ ఫాలో అవుతారు. కానీ బ్రదర్, కొంతమంది మన వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళి చేయటం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నారు. అది దాని మీద అవును, ఇప్పుడు తప్పు కదా, తప్పే కదా. వాళ్ళు నమ్మేది ఏదైతే ఉందో వాళ్ళకి నమ్మకం వాళ్ళది, మనం అయితే అక్కడికి వెళ్ళకూడదు. అవును, కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళ దేవతలు దేవుళ్ళ పేర్లు ఎక్కడా ఎత్తలేదు కూడా అసలు ఇంతవరకు. కదా, అది చాలా మంచి విషయం బ్రదర్. వాళ్ళని విమర్శించడం వల్ల వాళ్ళు మారుతారు అనుకోవడం చాలా మిస్టేకే బ్రదర్. విమర్శించకూడదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వీళ్ళైతే అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతే. ఒకప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. 87,000 మందికి పంచాం మనం. అందరూ తెలుసుకోవాలనేమి రూల్ ఏం లేదు. వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి 51 మంది బాప్తీసం తీసుకున్నారు. నాకు తెలియకుండా నా పాంప్లెట్ అక్కడ పడేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తర్వాత మారి ఉండొచ్చు, తెలుసుకుండొచ్చు. అది మనకి పరలోకపు అకౌంట్ లోనే తెలుస్తుంది, కానీ ఇక్కడైతే తెలియదు. విత్తనం అయితే వేసారు, అంతే, ఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. దేవుడు చూస్తాడు. తర్వాత బ్రదర్, సహజంగా మనం బస్కి వెళ్ళాలన్నా ట్రైన్కి వెళ్ళాలంటేనే బోల్డ్ అంత ఎక్స్పెన్సివ్స్. కానీ మీరు ఎటు వెళ్ళినా సరే కారుతో ట్రావెల్ చేస్తారు. మీరు చేసే పరిచయకి కారు అవసరం, ఎందుకంటే అన్ని గ్రామాలు తిరగాలంటే కారే అవసరం. బస్సు కను ఆటో కను వెళ్ళాలంటే రీచ్ అవ్వలేదు. మరి దీనికి ఎలాగ మీరు ఆర్థికంగా సమకూర్చుకుంటున్నారు? నేను ఇప్పటి వరకు ఎవరిని ₹1 అడగలేదండి. చాలా మంది తాయితులు దించేసి ప్రార్థనలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇంటికి పిలిచి భోజనం చేసి పొమ్మని ఉన్నారు, చాలా మంది బలవంతంగా కానుక ఇవ్వబోయిన వాళ్ళు ఉన్నారు. వద్దమ్మా, మీరు ఏ సంఘానికి అయితే వెళ్తారో ఆ సంఘంలో డబ్బులు ఇవ్వండి. నేను అసలు ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదు, డబ్బుల కోసం వేరే వాళ్ళు ఉంటారు, నాది ఆ టైప్ కాదని నేను అసలు ఎవరి దగ్గర తీసుకోలేదు. మొత్తం మీద కూడా నాకు సహాయం ఇప్పటి వరకు మహా అంటే అందింది 10,000 అండి. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, మహా అంటే 10,000 అంది ఉంటుంది. నేను 1 ఇయర్ నుంచి 150 ఊర్లు తిరిగి ఉంటాను. ఇట్లా నేనైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. నేను పార్ట్ టైం ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మా సిస్టర్స్ వాళ్ళు నేను అడగకుండానే వాళ్ళే అర్థం చేసుకొని డీజిల్కి పాంప్లెట్స్కి ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అయితే ఎవరిని అడగలేదు. అట్లనే నాకు బయట ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను అకౌంట్ నెంబర్లు, ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు ఏమీ పెట్టను. నేను ఎందుకంటే 0 నుంచి హీరో అయ్యాను, హీరో నుంచి మళ్ళీ 0కి వచ్చాను. ఈ 0కి వచ్చిన తర్వాత నాకు హీరో కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంది. అంతే, ఇంకా డబ్బులు అంటే నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది, వాటిని చూస్తేనే చిరాకు వస్తుంది. ఎందుకంటే నేనేం పెద్ద పెద్ద హోటల్కి, రెస్టారెంట్లకు కూడా ఏమి వెళ్ళను. బాగా ఎక్కడైతే బాగా గుడిసెలు, పందిర్లు వేసుకొని చిన్న చిన్న హోటల్, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి తిని డబ్బులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కారు దగ్గరికి వచ్చి పాంప్లెట్ తీసుకెళ్ళి వాళ్ళకి దేవుడి గురించి చెప్పొస్తాను. నేను టీ తాగినా గాస్పుల్ చెప్తాను, టిఫిన్ చేసినా గాస్పుల్ చెప్తాను, ఏం చేసినా సరే. అసలు నేను కావాలని ఒక జంక్షన్ వచ్చిందంటే నాకు ఐడియా ఉన్నా కూడా కావాలని అడుగుతాను, అన్న పలానా ఊరు ఎటు వెళ్ళిద్ది అని. అడిగిన తర్వాత చాలా థ్యాంక్ యూ, నాకు బాగా అడ్రస్ చెప్పారు, ఇదిగో దేవుడి మాటలు చదువుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్తాను. ఏ విధం చేత అయినా ఆఖరికి నేను వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ దగ్గర హిజ్రాలు కూడా అన్న నాకు ₹10 ఇవ్వమంటారు. నేను ఇచ్చే ₹10 నీకు ఎటు కాదమ్మా, ఇదిగో ఈ పాంప్లెట్ చదువుకో నీ జీవితం మారిపోదని ఇచ్చిపోతాను. పిచ్చోళ్ళు అడుక్కునే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, వాళ్ళకి నేను సాయం చేస్తానులే. ఆ సాయం చేసేదంతా ఈ వీడియోలో ఏం పెట్టను. ఇగో ఈ పాంప్లెట్ చదువుకొని జీవితం మారిపోద్ది ఇలా ఎన్ని రోజులని వాళ్ళకి కూడా ఖచ్చితంగా గాస్పుల్ చెప్తాను. ఇట్లా ఉంటే కొంతమంది ఏమో వీడు ఓన్లీ మాటలు చెప్తారు, అది చెప్తారు, డబ్బులు ఇవ్వరు. అంటే డబ్బులు ఇచ్చేది పెట్టాలని నేను రూల్ లేదు కదా. ప్రభు ఏమని చెప్పాడు, కుడి చేతితో చేసే సాయం ఎడం చేతితో కూడా తెలియకూడదని చెప్పాడు. నేను అది ఫాలో అవుతున్నాను. చాలా మంది దాని గురించి వీడియోలు చేశారు. ఒక పాప అదే గంగిరెద్దుని తీసుకొని వచ్చి మేపుకుంటా ఉంటది కదా, దాని గురించే ఇద్దరు
మంచి ఇదిగా పెట్టారు వీడియోస్. ఓకే ఆల్రెడీ నేను ఆ పాపకి సాయం చేశాను. కారు ఎక్కాక వచ్చి నేను ఆ అమ్మాయి గాస్పుల్ చెప్పాను, ఓకే దేవుడిని నమ్ముకోండి అమ్మాయి. ఆ అమ్మాయి నేను క్రిస్టియన్ అన్నా, చర్చికి వెళ్తాం ఆదివారం ఉంది, సరే ఆయన రాకడ ఉంది తొందరగా అని చెప్పాను. అది అయితే ఇట్లా చేస్తా ఉంటే చాలా మంది నెగిటివ్ కామెంట్స్. మొన్న ఒక స్వామీజీ పరిచయం. ప్రైజ్ ది లార్డ్. నమస్కారం. సర్వధర్మ శాంతిపీఠం నుంచి క్షణికమైన బ్రతుకు పైన తపనమెందుకు, నాది నాదని వాదనెందుకు. తర్వాత మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది బ్రదర్? మామూలుగా ఈ పరిచర్యలో ఉన్నప్పుడు ఉదయకాలం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? నేను ఉదయం ఖచ్చితంగా 5:30 6 కల్లా లేచిపోతా. ఓకే. 6 గంటలకు లేస్తాను. పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను. పెట్రోల్ బంక్లో ఎక్కడైనా సరే వాష్రూమ్స్, టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. చేసుకొని నీట్గానే ఉన్న దగ్గరే నేను ఆగుతాను. మ్యాక్సిమం కొంచెం దూరమైన 10 కిలోమీటర్లు ఎక్కువైనా. ఆ తర్వాత మార్నింగే నాకు చన్నీళ్ళే అలవాటు, వేడి నీళ్ళు ఏమంత ఇంపార్టెంట్ కాదు. చన్నీళ్ళే స్నానం చేసేసి బయలుదేరుతాను. నాకు టిఫిన్ అలవాటు లేదు, ఓన్లీ మధ్యాహ్నం లంచ్ చేస్తాను. అది 2 కలిపి కొట్టేస్తాం అనుకోండి. సాయంత్రం పూటే తక్కువ. అయితే నాకు ఒక పాస్టర్ గారు ముంబైలో ఉంటారు, పరిచయం అయ్యారు. వేరే పాస్టర్ గారి ద్వారా పరిచయం చేశారు. నువ్వు చేసేది చాలా బలమైన పని, నువ్వు రోజు తినటం కరెక్ట్ కాదు, నువ్వు ఆత్మీయులతో పోరాటం, ఇది ఆత్మతో పోరాటం. సో నువ్వు ఖచ్చితంగా వీక్లీ 3 days ఫాస్టింగ్ అని చెప్పారు. నేను అందుకని ఆదివారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం వరకు తింటాను. శుక్రవారం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, శనివారం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం వరకు పచ్చి మంచినీళ్ళు, 2 సార్లు కాఫీ తప్ప అసలు ఏమి తినేదంటే తినను. జ్యూస్ కూడా తాగాను. ఖచ్చితంగా 3 days ఎవ్రీ వీక్ ఫాస్టింగ్లో ఉండి కూడా ఈ ఫాస్టింగ్లో ఉండి ఖచ్చితంగా చేస్తాను. ఒక్కరోజు చేయను, సండే రోజు. నాకు దగ్గరలో ఏ చర్చ్ ఉంటే నేను ఆ చర్చ్కి వెళ్ళిపోతాను. లోకంలో అన్ని చూసినాయి. మనం తాగిన బ్రాండ్ లేదు, 5 star లెవెల్ హోటల్ దాకా కూడా. నేను తాజ్ కృష్ణలో 7 days ఉన్నాను హైదరాబాద్లో. నేను ఇంకా ముంబైలో ఉన్నాను. నాది బిజినెస్ కాబట్టి నేను అటు ఇటు తిరుగుతాను. ఢిల్లీలో ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఒక 7 5 star హోటల్లో స్టే చేశాను. మనం అన్ని తిన్నాయి, అన్ని చూసినాయి, అన్ని తాగినాయి, అన్ని చేసినాయి. ఇంకా చెప్పలేనివి కూడా అన్ని ఎంజాయ్ చేసాం. ఇంకేముంది, ప్రభు కోసం నేను ఎట్లాగ సూసైడ్ చేసుకునేవాడిని. సూసైడ్ నుంచి నన్ను దేవుడు బ్రతికించాడు. సో నేను ఒక్కడే పోయి ఏం లాభం, నాతో పాటు ఒక 4 ఆత్మలను తీసుకెళ్దామని నేను గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో వెళ్తున్నారు బ్రదర్, వేరే స్టేట్ కూడా ఏమన్నా వెళ్తారు? అప్పుడు దాకా ప్రభు రాకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. ఎవరైనా పిలిచారు అనుకోండి, టెస్ట్ మనీ చెప్పడానికి కానీ లేదా ఆ పరిచర్య చేయడానికి కానీ ఎవరన్నా పిలిస్తే వెళ్ళటానికి మీరు సిద్ధంగా? ఖచ్చితంగా వెళ్తాను. ఎవరు ఇచ్చినా నాకు కానుక కూడా అవసరం లేదు, వాళ్ళు నా కారు డీజిల్ కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు. నేనే వచ్చి డైరెక్ట్ చెప్పేసి వస్తాను. మీ పిల్లలు ఎంతమంది బ్రదర్? నాకు 2 పిల్లలు. ఒక పాప 6 years సహస్ర, బాబు 4.5 years. రేపు 5 వస్తుంది, రేపు 7th సాత్విక్. 2 పిల్లలు. మీకు బాగా వెళ్ళిన ఊర్లల్లా బాగా వ్యతిరేకత వచ్చిన ఊరు ఎక్కడ ఉంది బ్రదర్? అంటే కొన్ని గ్రామాలు చూస్తాం మనం, మా గ్రామంలోకి క్రైస్తవులు కానీ క్రైస్తవ బోధకులు కానీ రావడానికి వీల్లేదని బోర్డులు పెట్టుంది. చాలా గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాలు మీకు ఎక్కడ ఉంది? ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలంలో స్టార్టింగ్లోనే ఒక ఆమె పొలం పనికి వెళ్తుంది. అమ్మ ఇదిగో అంటే దేవుడి మాటలు బాగా వినింది. ఆమె ఒక వీడియో కూడా పెట్టాను, బాగా వినింది. అవునా, మా వాళ్ళందరూ చాలామంది తెలుసుకుంటున్నారు, నాకు నమ్మకం లేదు, నేను పొలానికి వెళ్తున్నాను, నాకు కొంచెం పొగాకు అలవాటు ఉంది, అది ఇదంతా చెప్పింది. గాస్పుల్ అంతా చెప్పాను. ఆమె కూడా పాపం బాగా ఫీల్ అయిపోయి ప్రార్థన కూడా చేసుకుంది. ఆమె వెళ్తూ ఏం చెప్పింది అంటే, మా ఊర్లోకి వెళ్ళొద్దు, ఆల్రెడీ ఇంతకు ముందు వస్తే చాలామంది మీరు దాడి చేశారు అని చెప్పారు. అయినా నేనైతే పర్లేదమ్మా, ఏం కాదు, దేవుడు చూసుకుంటాడులే అంటే, నేను అనుకున్న దానికి నేను రీచ్ అవ్వలేకపోతే కష్టం, అందుకని వెళ్ళి ఒకరికైనా పాంపిట్ ఇచ్చి రావాలని వెళ్ళి 2కి ఇచ్చి వచ్చాం. అక్కడ చెట్టు కింద అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంక నేను ఎక్కువ తెలియదు కదా, అక్కడ ఎక్కువసేపు మాట్లాడలేదు కదా. ఇట్లా అక్కడ ఒక్క చోట కొంచెం అట్లా అనిపించింది. అయినా నేను కూడా సిద్ధంగానే ఉన్నాను అన్న, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు ఈ జీవితం, ప్రభువే నల్లగొట్టబడిపట్టి చనిపోయాడు, మనం ఎందుకు మంచిగా చచ్చిపోవాలి, పర్లేదు, పోతా ఆయన కోసం 4 ఆత్మలు తీసుకెళ్ళాలన్నదే నా ధ్యేయం. కానీ వాళ్ళు ఎవరో కొడతారు, తిడతారు, వీడియోలు పెడతారు, ఏమి అవసరమే లేదు. నేనేమి చెడు చేయట్లేదు, నేనేమి వాళ్ళ మతాన్ని మార్చట్లేదు. అయ్యా, మీ మనసును మార్చుకోండి, ఇదిగో యేసు ప్రభు మంచి దేవుడు. నీకు తాగుడు ఉందా, మానేసేయి, ఈరోజు ప్రభు దగ్గర రా. సిగరెట్లు తాగుతున్నావా, మానేసేయి. నేను చాలా మంది వ్యభిచారులు కూడా చెప్పాను. నేను కలకత్తా చెన్నై హైవేలో చాలా మంది వ్యభిచారులు, చాలా మంది వీడియోలు పెట్టలేదు, జస్ట్ ఒక 4 వీడియోలు పెట్టాను, మీరు చూడండి. గాడ్స్ ఫేమ్ చాలా మందికి, అమ్మా నువ్వు చేసేది చాలా తప్పు, నువ్వు మానేసేయి, నీకు కావాలంటే కుట్టు మిషన్ కావాలంటే నేను కొనిస్తాను, లేదంటే ఏదైనా కూల్ డ్రింక్ షాప్ పెట్టిస్తాను, సోడా బండి తీసిస్తాను, ఇది మానేసి రమ్మంటే అసలు చాలా మంది
రాలేదులే కానీ చాలామంది ఫీల్ అయ్యారు, అవునా నిజమైన దేవుడు ఇట్లని తెలుసుకొని కూడా మనం ఈ పని చేస్తున్నామా ఎంత తప్ప అని తెలుసుకున్నారు. ఒక ఆమె అయితే ఏడ్చి ప్రార్థన కూడా చేయించుకుంది. ఇంకా నేను మళ్ళీ అటువైపు వెళ్ళలేదు, వెళ్ళి చూడటానికి కూడా. అట్లా చెయ్యాలి. ఇప్పుడు ఓన్లీ ఆ పెద్ద పెద్ద వాళ్ళకి వీళ్ళకి చేస్తే ఏం ఉపయోగం? నిజంగా మీరు ఆ దారిలో వెళ్ళకపోతే వాళ్ళు చర్చికి రారు, వాళ్ళకి సువార్త అందే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు పక్కన మన కారు ఆపినా కూడా కారు వెనకాల గాడ్స్ వే మిషన్ కనపడుతుంది. వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా సాక్ష్యం కూడా పాడైపోద్ది. అయినా నాకు అదంతా ఏం అవసరం లేదు. నేను చెప్పాలనుకుంది ఏంటో నా ప్రేరేపణ, నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి కూడా సువార్త చెప్పి ప్రార్థన కూడా చేసి వస్తాను. యాక్టివ్గా ప్రతి ఒక్కరు చేయాలని కూడా చేయొచ్చు. ఎందుకు పనికిరానే వేస్ట్ ఫెలో లాంటి వాడిని నేనే ఎన్ని చోట్ల తిరిగి చేస్తుంటే మీరంతా పెద్ద పెద్ద పాస్టర్లు, నాకంటే ఇంకా ఆస్తి పరులు, డబ్బులు ఉండేవాళ్ళు, మీకు ఏమి ప్రాబ్లమ్స్ లేవు అని చేయొచ్చు కదా. అందుకనే ఈ మధ్య అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు మనం 3 పూటలు తింటున్నాము, ఖచ్చితంగా ఒక 2 కన్నా గాస్పుల్ చెప్పండి అని నేను చెప్తున్నా. చాలా మంది చెప్తున్నారు. నా ఆడియోని డౌన్లోడ్ చేసుకొని బిల్డింగ్ మీద బాక్స్ పెట్టి వినిపించిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటక ఏరియాలో అయితే పావుగడ ప్రాంతంలో అసలు నా పాంప్లెట్స్ వాట్సాప్లో తెప్పించుకొని దాన్ని జిరాక్స్ తీసి అక్కడ పంచుతున్నారు. ఆస్ట్రేలియాలో ఒక బ్రదర్ ఉన్నాడు, విజయవాడ బ్రదరే. బ్రదర్ పేరు అనుదీప్. అతనైతే అసలు నా తెలుగు పాంప్లెట్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని అక్కడ ఇట్లా పంచితే కొంచెం అంతగా వాల్యూగా చూడడం, నేను లెటర్ బాక్స్లో వేసి వస్తున్నానని చెప్పి మొన్న పాపం వాళ్ళ పాప బర్త్డే రోజు లెటర్ బాక్స్లో వేసి వచ్చాడంట, ఒక 70 హౌసెస్లో. ఇట్లా మన పాంప్లెట్లో చాలా సబ్జెక్ట్ ఉంది. అంటే నేను ఎవరి సలహాలు తీసుకోలేదు, నా జీవితంలో నేను చూస్తున్నాను కాబట్టి ఫస్ట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ తోటే రాశాను. అయితే బ్రదర్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు క్రీస్తు ఎరగక ముందు మీరు కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడారు, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు, మన హిందూ సహోదరులు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు మీరు ఏ భావంలో ఉన్నారు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఏ భావంలో ఉన్నారు, వాళ్ళకి తెలిసేలాగా, వాళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి, 2 మాటలు చెప్పండి. వాళ్ళు అంధకారంలో ఉన్నారండి చెప్పాలంటే. వాళ్ళు మంచివాళ్లే, మన సహోదరులాగే మనం అనుకుంటాం. వాళ్ళు మారితే మంచిది. అదే నేను కూడా చాలాసార్లు చెప్పాను, కరుణాకర్ బ్రదర్ కోసం అయితే ఒక వీడియోనే చేశాను, 2 వీడియోలు చేశాను. బ్రదర్ మీరు మా సహోదరు లాంటి వాళ్ళు, అలా తిట్టబాకండి, మంచిగా ఉండండి, నిజమైన దేవుడు ఈయనే అని చెప్పినా కూడా వాళ్ళు ఇంకా విచ్చలబిడ్డిగా చేస్తున్నారు. ఇంకా దేవుడే మార్చాలి. వాళ్ళ గురించి అందరం ప్రార్థన చేయమని కూడా మనం లాస్ట్ టైం ప్రార్థన కూడా చేసి పెట్టాం. అందరూ చేస్తున్నారు, మీరు గమనించవచ్చు. అసలు మనం అన్ని వీడియోస్లో వాళ్ళందరికీ బ్లెస్సింగ్సే వస్తాయి కామెంట్స్. వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే అసలు మనం ఎప్పుడు వినలేని బూతులు, చదవలేని చదువు. నాకు అనిపిస్తుంది బ్రదర్, అంటే నా వ్యక్తిగతంగా అభిప్రాయమే, మరి మిగతా వాళ్ళ భావం ఏంటో నాకు తెలియదు. మన వాళ్ళు కొంతమంది మీద, అంటే ఎవరైతే కరుణాకర్ బ్రదర్ అలా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఫోకస్ చేసి మీకులాగా సువార్త చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఫోకస్ అంతా ఇటే వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళ గురి గమ్యం అంతా ఇటే పెట్టేస్తున్నారు, అసలు పని మర్చిపోతున్నారు. నేననేది అదే బ్రదర్, మన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, సువార్త చేయండి. ప్రార్థన చేయండి, సువార్త చేయండి, అది ఫలితం ఇస్తుంది. అంతేగాని పని కట్టుకుని వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఏమి వాళ్ళు మళ్ళీ ఇంకొక వీడియో పెట్టుకోవడం, మన కోపం వచ్చి మనం కూడా ఏదో ఒకటి మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు వీడియో పెట్టడం. ఎందుకంటే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ మీద మనం కసి పెంచుకుంటే ప్రార్థన చేయలేము, హృదయపూర్వకంగా ప్రార్థన రాదు కదా. మీరు అన్నట్టు మనం పరిచర్య చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళు ఏమైనా వ్యతిరేకత చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి, మొత్తానికి అయితే ప్రార్థన చేయాలి. అసలు అన్న పలానా వాడు ఇట్లా చేస్తున్నాడు, పలానా వాడు ఇట్లా చేస్తున్నాడు కింద కామెంట్లు పెట్టాం, దీనికి సరే నెక్స్ట్ వాళ్ళదే చేద్దాం వీడియో అంటాం, పలానా వాడి మీద వీడియో చేయమంటే ఇట్లా అయిపోతుంది. మంచి క్రైస్తవ పని ఎవరైతే మనం దేవుడి కోసం నిలబడి పని చేస్తున్నామో ఎవరు చేయరు. ఇప్పుడు మీరు మరి మంచి దైవజనులు ఎట్లా మారారు ఏంటి, అద్భుతమైన సాక్ష్యాలు పెడుతున్నారు. నేను వాళ్ళ కోసం కొద్దిగా చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. దయచేసి నా అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా అందరూ గమనించండి. మీరు ఏవేవో జబర్దస్తులు, సీరియల్స్లు, లేకపోతే కామెడీలు, లేకపోతే టిక్టాక్లు ఏ వీడియోలు చూసినా వేస్ట్. దేవుడి కోసం, ఆయన సాక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు, దేవుడిని అనేక మందిని దేవుడి మార్గంలో నడిపించే వాళ్ళ ఛానల్స్, ఇదిగో ల్యాంపు మినిస్ట్రీస్ వాళ్ళకి చేసుకోండి సబ్స్క్రైబర్స్. మీరు వేరే వాళ్ళకి సువార్తను చెప్పండి. ఎలా చెప్పాలో తెలియకపోతే గాడ్స్ వే మిషన్ చూడండి, కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. అంటే సింపుల్గా 5-10 సెకండ్లో కూడా దేవుడి మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అందరూ పాంప్లెట్లు కొట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఎలా చెప్పాలో మీకు తెలియకపోతే గాడ్స్ వే మిషన్ చూసుకోండి మీరు ఛానల్లో. మంచి దైవజనులు ఉన్నాయండి. ఇప్పుడు ఆ కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు ఉన్నారు. పాపం ఈ ఓర్వలేక కొంతమంది ఎవరో మరి బయట వాళ్ళు, మన వాళ్ళు ఎవరో తెలియదు, మొత్తానికి ఆ ఛానలే హ్యాక్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఆయన బ్రదర్ మాథ్యూస్ అఫీషియల్ అని పెట్టుకున్నారు. దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రదర్, ఇప్పుడు మీరు చేస్తున్న పరిచర్యను చూసి బ్రదర్ మేము కూడా మీరు చేసే పరిచర్యను చూసి ఇన్స్పైర్ అయ్యాం, మేము కూడా చేస్తాము
అన్నవారు ఎవరన్నా ఫోన్ అసలు వచ్చేట మంది మెయిల్స్ పెడుతున్నారు, అన్న మా ఏరియాకి వస్తే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, మీలో పాటు పాలు పంచుకుంటాను. చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, చాలా మంది చెయ్యాలి కూడా. అసలు అంతే ఓన్లీ అక్కడక్కడికే కాకుండా కొంచెం స్ప్రెడ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. మనం ఏం లేదన్నా, నేనైతే ఇట్లాగే అనుకున్నా. ఇప్పుడు ఇది ఇక్కడ బైబుల్ ఉంది, మనం పట్టుకోవాలంటే పట్టుకుంటాం, లేదంటే అక్కడ పెడతామంటే పెడతాం. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, కాఫీ తాగాలంటే తాగుతాం, టిఫిన్ చేయాలంటే చేస్తాం, బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళి తింటాం. అది మన మైండ్లో అనుకుంటే మనకి ఆ ప్రేరేపణతో వెళ్ళిపోతున్నాం. ఇది ఎందుకు అనుకోకూడదు? అన్ని చేస్తున్నప్పుడు నేను దేవుడి గురించి ఈరోజు ఖచ్చితంగా ఒక ఇద్దరికన్నా చెప్పాలి, నేను వేరే ఊరు వెళ్ళి సువార్త చేయాలి అని ఎందుకు చెప్పుకోరు? అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. కాకపోతే ఈ లోకంలో ఉండే వాటి ఆశల్లో ఉండి ఆ దేవుడి పని చేయాలనేది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇదేమో వెయిట్ ఎక్కువ అయిపోతుంది 90%, ఆ దేవుడి పని చేద్దాం అనేది 10%. నేను ఈ మధ్య అదే అందరికి చెప్తున్నాను. ఒక ఎల్ఐసి ఏదన్నా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటేనే అన్నీ ఒక లిస్ట్ రాసుకుంటారు, ఎవరెవరు పాలసీ చేయించాలి, మనం ఎవరు చెప్తే వాళ్ళు వింటారని. ఇట్లా మన దాంట్లో ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళందరి పేర్లు రాసుకోండి, ఎవరు మనం చెప్తే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి దేవుడి గురించి. కనీసం రోజుకి ఇద్దరన్నా చెప్పండి, బతిలాడి చెప్తున్నానన్న. అందరూ చేస్తే మంచిది. నాదేముందన్న, ఇవాళ చేస్తాను, ఈసారి వచ్చే న్యూస్ నాదైనా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకు అనేది జరిగినాయి కదా, తాడిపత్రి అక్కడ ఇక్కడ. మొన్న ఆయన ఎవరో పాస్టర్ గారు, సురేష్ బాబు గారు ఏదో పేరు, ఖమ్మం దగ్గర. అట్లాంటి ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే లోకంలో సాతానుగాడి పవర్ అట్లా ఉంది. వాడు ఏమైనా దాడి చేయించవచ్చు, చెయ్యొచ్చు. నేను దేనికైనా సిద్ధంగానే అన్ని తెగిచ్చే వచ్చాను. నేను అనుకుంటాను ఒక రకంగా, నాలో నేను ఫీల్ అవుతాను, ఈ విషయంలో గర్వం అని అనుకోవద్దు. భూమి మీద నేను జూనియర్ యోబునేమో అనిపిస్తుంది. నా పరిస్థితులన్నీ ఒకసారి నేను గుర్తు చేసుకుంటే, నేనున్న స్థితి వేరు, నేను వెళ్ళిపోయిన స్థితి వేరు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్నీ బాగా లగ్జరీగా నేను బ్రతికాను, మంచి మంచి కాస్ట్లీ రాయల్టీగా ఉండేవాడిని. అసలు ఏంటి ఇప్పుడు నేను ఈ పల్లెటూరులో ఎవడో తిడితే నేను పట్టం ఏంటి, పాంప్లెట్లు ఇవ్వటం ఏంటి? నాకు ప్రభుని గుర్తు చేసుకుంటా, ఆయన్నే విధుల్లో అంతా చేసుకుంటా తీసుకెళ్లారు, ఉమ్ము ఊసారు, కొట్టారు. నాదంతా ఇంకా నన్ను ఎవరు కొట్టలేదు, నేను సిద్ధపడుకున్నాను. వీళ్ళేమో జనాలు వీడియోలు పెట్టి రెచ్చగొట్టటాలు. కానీ చూసుకునే ఒక ఆయన ఏమో పక్కన సోలం ఇట్లా దౌరుతున్నాడు, ఒక ఆయన ఏమో రేవెట్టేయని అంటాడు, ఏదేదో అంటాడు. అయితే బ్రదర్ ఇంకొకటి, అన్యుల ద్వారా ఏదైనా వ్యతిరేకత వచ్చిందంటే అది సహజమే. ఇప్పుడు మన క్రైస్తవ సోదరుల ద్వారా కూడా ఎప్పుడైనా మీకు వ్యతిరేకత వచ్చింది? వచ్చింది. కొంతమంది ఆర్సీఎం చర్చ్ వాళ్ళు అట్లా అడుగుతూ ఉంటారు, ఎందుకు యేసుప్రభు దేవుడు అంటున్నావు, నువ్వు విగ్రహారాధన చేయదంటే. విగ్రహారాధన చేయొద్దు, చేయకూడదు అనేది నేను చెప్పేది క్రైస్తవులకే. వీళ్ళంతా వేరే విధంగా తీసుకుంటున్నారు. క్రైస్తవులు కూడా విగ్రహారాధన ఉంది, అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. కొంతమంది పాస్టర్స్ అయితే మేము పలానా చోట సువార్త చేస్తానంటే పంపిమంటే అసలు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఏరియాలో గాస్పుల్ చేయడం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు గాస్పుల్ చేయరు, వేరే వాళ్ళు చేయనివ్వరు. అంటే మనం ఏదో తీసుకెళ్ళిపోతామంటే విశ్వాసం వాళ్ళకే కదా, వాళ్ళ రక్షణ కలిగితే చాలు. వాళ్ళు ఎటన్నా పోనివ్వండి, ఏ డినామినేషన్ అయినా పర్లేదు. నేను అదే చెప్తాను, మీకు దగ్గరలో ఏ డినామినేషన్ అయినా పర్లేదు, ఆ చర్చికి వెళ్ళిపోమ్మా. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా 8 మందికి పాంప్లెట్లు ఇచ్చి వచ్చాను. ట్రైన్లో ఒకసారి నేను ఢిల్లీ వెళ్తున్నాను, ట్రైన్లో పల్లీలు అమ్ముకున్నాము. ఏపీ ఎక్స్ప్రెస్లో వరంగల్లో ఎక్కిందాము, విజయ అంట. ఆమెకి పాపం విడో అంట, 2 పిల్లలు ఉన్నారు, పల్లీలు అమ్ముకుంటా ఉంది. నా దగ్గర ఖాళీ ఉంది, నా పక్క సీటు వచ్చి కూర్చుంది. నేను కూడా ఏమన్నా, అందరూ అయితే పల్లెలు గంపెట్ట అది ఇది లేచిపోద్ది అంటారు, అంటే మన సీటే, నేనే కావాలని కూర్చున్నాను పడుకోకుండా. ఆమె వచ్చి కూర్చుని నేనేమనలా, అంత మంచిగా మాట్లాడా. నిజమైన దేవుడమ్మా యేసు ప్రభు నమ్ముకోని అంటే చాలాసార్లు నాకు చెప్పారు సార్ చాలామంది, కాకపోతే మా వాళ్ళంతా వేరే విధంగా అనుకుంటుంటారు, అందుకే నేను నమ్ముకోలేదు, ఖచ్చితంగా నమ్ముకుంటాను. ఆమె ఇప్పుడు ఫోన్ చేస్తుంది, నాకు ఎవరన్నా మంచి పాస్ గారు అంటే చెప్పండి, ఇక్కడ వరంగల్ నేను బాప్టిజం తీసుకుంటాను. ఎందుకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇద్దరితోటి మాట్లాడరా? వీళ్ళందరూ టీలు తాగుతారు, టిఫిన్లు చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, డీజిల్ కొట్టించుకుంటారు, ఇంకేదైనా చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడే అవకాశం దేవుడు పంపిస్తున్నాడు వాళ్ళ దగ్గరికి, కానీ వీళ్ళే మాట్లాడట్లేదు. కొంతమందికి చెప్పుకోవడానికి సిగ్గు, కొంతమందికి చెప్పడం రాదు, కొంతమందికి వాళ్ళు మనం చెప్పిన వినరలేని. ఎందుకు? వాళ్ళు వినకపోని నమ్మకపోని మనకు సంబంధం లేదు. మనం నమ్ముకున్న ప్రభు మంచివాడు, మనలో లోకంలో ఉండేవాడి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు. ఆయన గురించి మనం చెప్పాలి. వాళ్ళు వింటారా వినరా, వాళ్ళు నమ్ముకుంటారా నమ్ముకోరా, మనసు మారిదా లేదా, అదంతా పరిశుద్ధాత్మ దేవుడి కార్యం, అది మనకు సంబంధం లేదు. మనం ఆయన చేయమన్నా చేయాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు ప్రభు. మనం అది చేయాలి. కనీసం ఎక్కడికి సర్వలోకానికి వెళ్ళకపోయినా ఉన్న లోకాలలోనే చెప్పాలి కదా. ఎవరన్నా అంత స్వార్థం అన్నా, ఎవరి స్వార్థం వాళ్ళే, ఎవరి పనులు వాళ్ళే. ఫోన్లో వాడినంతసేపు ఒక ఇద్దరికి టైం 10 నిమిషాలు కేటాయిస్తే ఇండియా మొత్తాన్ని నరకాన్ని నుంచి కాపాడవచ్చు మనం. వండర్ఫుల్ బ్రదర్. ఈ పరిచర్య అంటే దేవుడు మిమ్మల్ని ఆ పరిచర్యకి ఏర్పరచుకున్నాము. మిమ్మల్ని ఏర్పరచుకోకపోతే మీరు చూసే అద్భుతాలు జరగవు. అంతిమంగా మీరు మీ టార్గెట్ 6 yearsలో ఈ 28,300 విలేజ్లు తిరగాలి, అంటే గూగుల్ లెక్కల ప్రకారం. అయితే బ్రదర్ ఇంకొకటి, నేను కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ బయటకు వెళ్తుంటాను, వేరే ఊర్లు వెళ్తుంటాను. దూరం వెళ్ళినప్పుడు 2 days 3 days అలా పట్టినప్పుడు మా పిల్లలు ఒక రోజుకి వెంటనే ఫోన్ చేస్తుంటారు, ఎప్పుడు వస్తాడు డాడీ, ఎప్పుడు వస్తాడు డాడీ. మరి మీరు వీక్లో 5 days అలా
ప్రతి వీక్ బయటే ఉంటున్నారు కదా, మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది బ్రదర్? అంటే నాకేంటంటే నేను ఇందాక చెప్పాను కదా, నేను అసలు మా అమ్మ ప్రార్థన వల్లే, మా ఇంట్లో వాళ్ళ ప్రార్థన వల్లే ఇలా ఉన్నానని. వీళ్ళందరికంటే గొప్ప విషయం ఏంటంటే నాకు మంచి అర్థం చేసుకునే భార్యని దేవుడు ఇచ్చాడు. నన్ను ఇంట్లో ఏమన్నా వేరే విషయాలతోటి కొంచెం ప్రాబ్లం ఉన్నా సేవ విషయంలో, దేవుడు పనిచేసే విషయంలో ఆవిడ ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, జోక్యం చేసుకోలేదు, నన్ను ఇబ్బందికరంగా పెట్టలేదు. పిల్లలు కూడా ఏమి డాడీ రా ఇంటికి రా అని ఏం అడగ ఏం లేదు, దేవుడు వాళ్ళకి మరి ఆ రకంగా ప్రేరేపించినట్టున్నాడు, ఫోన్లో మాట్లాడటమే. నిజంగా అది మీరు సింపుల్ గా చెబుతున్నారు బ్రదర్, చాలా కష్టమైన పని. పిల్లల్ని మరి కట్టుకున్న భార్యని ఇంటి దగ్గర వదిలేసి అలా ఊర్ల మీద ఎక్కడో ప్లేస్ కానీ ప్లేస్లో అలా ఉండిపోవడం అంటే, కాకపోతే మీ లోపల ఉన్న మంట అలాంటిది. చాలా సంతోషం బ్రదర్. అయితే దేవుడు మీకు ఇచ్చిన భారం, దేవుడు మీ పట్ల ఉన్న చిత్తాన్ని కడ వరకు దేవుడు మీకు కృపనిచ్చి దాన్ని జరిగించుకోవాలని మేము ప్రార్థన చేస్తాం బ్రదర్. అది దయచేసి వింటున్న ప్రియ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ, ఈ ల్యాంప్ మినిస్ట్రీస్ అనేది గొప్ప పరిచర్య, అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి, మీరందరూ కూడా బాగా ఉజ్జీవింపబడతారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలన్నింటినీ షేర్ చేయండి, సువార్త అనేక మందికి చెప్పండి. ఎలా చెప్పాలో తెలియకపోతే మాత్రమే మీరు గాడ్స్ వే మిషన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్నీ వస్తాయి ఎలా చెప్పాలి సువార్త అనేది. చాలా సంతోషం బ్రదర్, మాతో అనేకమైన విషయాలు పంచుకున్నారు. మీరు ఇంకా మన తెలుగు 2 రాష్ట్రాల్లో మిగిలిన ఊళ్ళన్నీ కూడా దేవుని కృపలో మీరు అన్ని పరిచయాలు ముగిస్తారు, అవన్నీ ముగిస్తారు. ముగించినప్పుడు మళ్ళీ ఒకసారి మనం కలుసుకుందాం బ్రదర్, తప్పకుండా కలుసుకుందాం. ఖచ్చితంగా మీ సాక్ష్యాన్ని పంచుకున్నారు. మీ పరిచర్య అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండాలని ఉంటుంది కూడా బ్రదర్. ఎందుకంటే ఈ కాలంలో అలాంటి పరిచర్య చాలా అవసరం. వ్యక్తిగతమైన పరిచర్య, మంచి పరిచర్యని మన సేవకులు అందరూ చెప్పే మాట బ్రదర్. అది నిజంగా అలాంటి పరిచర్య చేయటానికి అనేక మంది లేవాలని, దేవుడు లేవనెత్తాలని మనందరం ప్రార్థన చేద్దాం, ఆశిద్దాం బ్రదర్. మాతో సమయం గడిపినందుకు, మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు చాలా వందనాలు బ్రదర్. దేవునికే మహిమ.